హలో అండి, మైసెల్ఫ్ డాక్టర్ నవనీత, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజీ, టీచ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. తిను వచ్చేసి మిస్టర్ బాలయ్య, ఏజ్ 62-year-old. మనకి అరౌండ్ 1.5 month బ్యాక్ ఎమర్జెన్సీ ప్రజెంట్ అయ్యారనమాట. హిస్టరీ ఆఫ్ 15 days నుంచి ఫీవర్, వామిటింగ్స్ అవ్వటము, కడుపులో నొప్పి, మూత్రం తగ్గిపోవటము, కొంచెం దమ్ము రావటము, ఒళ్ళంతా వాపు రావటం, అలాంటి కంప్లైంట్స్ మన ఎమర్జెన్సీకి ప్రజెంట్ అయ్యారు. చూసినప్పుడు ఆయనకి టెంపరేచర్ 101 ఉండింది. బీపీ కొంచెం బార్డర్ లైన్లో 160గా ప్రజెంట్ అయ్యారు. యూరిన్ రావట్లేదు. సో ఇలా చూసి మేము ఏదైనా ట్రాపికల్ ఫీవర్స్ లాగా ఏమైనా అయి ఉంటుంది, దానివల్ల కిడ్నీకి కానీ మల్టీ ఆర్గన్ డ్యామేజ్ అయ్యి ఉంటుంది అని చెప్పి వాళ్ళకి వెంటనే అడ్మిషన్ అడ్వైస్ చేసి ఇనీషియల్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా పంపించాము. అందులో కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లో క్రియాటిన్ అనేది ఆల్మోస్ట్ 18 అండ్ బ్లడ్ యూరియా అనేది అరౌండ్ 200 వరకు ప్రజెంట్ అయ్యారు. సో దానివల్లే తనకి దమ్ము రావటము, యూరిన్ తగ్గిపోవటము, ఒళ్ళంతా వాపు రావటం జరిగింది. కానీ ఇంత సడన్గా 15 days హిస్టరీ ఆఫ్ ఫీవర్లో ఇంత క్రియాటిన్ పెరగడానికి రీజన్స్ ఏంటి అని చెప్పి ఇన్వెస్టిగేషన్స్ అన్ని స్టార్ట్ చేశాము. వెంటనే ఆ ఫీవర్కి సంబంధించిన యాంటీబయాటిక్స్ అన్ని స్టార్ట్ చేసేసి దానికి సంబంధించిన కల్చర్స్ కూడా పంపించడం జరిగింది. తర్వాత వెంటనే అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది చేసాము. ఎందుకు అంత కిడ్నీ డ్యామేజ్ అయ్యింది అని చెప్పి వెంటనే అల్ట్రాసౌండ్ చేసి ఫాలోడ్ బై సిటీ స్కాన్ కూడా చేయడం జరిగింది. అందులో 2 కిడ్నీలో కూడా బాగా చీమ్ పట్టేసింది. చీమ్ పట్టడం, ఆ మెడిసిన్స్తో రెస్పాండ్ అవ్వకపోవటం వల్ల వెంటనే యూరాలజీ కన్సల్టేషన్ తీసుకొని దానికి స్టెంట్ వేయడం జరిగింది. సో వితిన్ 48 hours తన ఆయాసం తగ్గటము, ఒళ్ళు వాపు అంతా తగ్గింది, కొంచెం క్రియాటిన్ కూడా తగ్గడం జరిగింది. సో తర్వాత ఇంత సడన్గా ఓన్లీ ఈ చీమ్ పట్టడం వల్లనే ఇదంతా క్రియాటిన్ పెరిగిందా అని చెప్పేసి మళ్ళీ ఇంకొక అల్ట్రాసౌండ్ చేయడం జరిగింది. అందులో ప్రోస్టేట్ అంటామండి, మూత్రపిండం పక్కన మగవాళ్ళలో ఉండే ప్రోస్టేట్ అనేది బాగా వాపు రావడం జరిగింది. దానివల్లనే ఆ మూత్రపిండం బ్లాక్ అయిపోయి మూత్రం రాకపోవటం, కిడ్నీ మీద ఎఫెక్ట్ పడటం, క్రియాటిన్ పెరగడం జరిగింది. సో వెంటనే దానికి కూడా ఆపరేషన్ చేయడం జరిగింది. దాన్ని టర్ప్ అంటాము. ఆ సర్జరీ మొన్ననే చేశాము. దాని తర్వాత ఆయన జ్వరం తగ్గటం కానీ, వామిటింగ్స్ లేవు, తినడం బాగా చేస్తున్నారు, యూరిన్ మంచిగా వస్తుంది, ఆయాసం తగ్గింది, ఒళ్ళు వాపులు కూడా తగ్గినాయి. కానీ ఒకటే ఏంటంటే తన బ్యాక్గ్రౌండ్లో హిస్టరీ తీసుకుంటే షుగర్ కానీ బీపీ కానీ ఏమీ లేవు. ఒక కళ్ళు మాత్రం రెగ్యులర్గా తీసుకునేవాళ్ళు. అది ఒకటి తనకున్న బ్యాడ్ హ్యాబిట్. సో కొంచెం డిలే అయ్యింది ఈయన ప్రజెంటేషన్ డిలే అవ్వటం వల్ల ఆయన కిడ్నీ అనేది థిన్ అయిపోయి మొత్తం ఎట్రోఫీకి వెళ్ళిపోయింది. సో దానివల్ల ఆయనకి ఫ్రీక్వెంట్గా డయాలసిస్ అవసరం అయితే పడుతుంది. మేబీ ఎర్లీగా ఇంటర్వెన్ చేసి ఉంటే, మేబీ ఎర్లీగా తను మన దగ్గరికి వచ్చి ఉంటే, ఎర్లీ అబ్స్ట్రక్షన్ రూల్ అవుట్ చేసి ఉంటే మేబీ డయాలసిస్కి ఇంత త్వరగా వెళ్ళకపోయి ఉండేవాళ్ళు. బట్ స్టిల్ హీ రికవర్డ్ వెల్ అండ్ హీఈస్ డూయింగ్ వెరీ వెల్. సో ఇప్పుడు ఆయన రెగ్యులర్గా ట్వైస్ ఏ వీక్ డయాలసిస్ మీద అయితే ఉన్నారు. తర్వాత ఇంకా మనం ఎన్ని రోజులు పడుతుంది ఏంటి అనేది మనం ఫ్యూచర్లో చూసుకోవాలి. అదర్వైజ్ హీఈస్ డూయింగ్ వెరీ వెల్.